చేద్దాం, ధనాన్ని కూడబెడదాం అని అనుకుంటా ఉంటారంట. వారికి చెప్తున్నాడు ఈ మాట. ఏంటి, కొంతమంది ఇతరమైన పట్టణాలకు వెళ్ళి ఇంకా అనేక విధాలుగా లాభము సంపాదించాలి, వ్యాపారం చేయాలి, ఏదో ఒక వ్యాపారం చేయాలి, లాభం సంపాదిద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉంటారంట. ఎందుకని లాభం సంపాదించాలి, ఏమంటే లాభం సంపాదించాలి అని అనుకుంటా ఉంటారు. అంటే ధనము మీద ఎక్కువగా మనసు పెడతా ఉంటారు అన్నమాట. ధనము మీద ఎక్కువగా మనసు పెడతారు. ఎందుకని అంటే ధనమును కూడబెట్టుకోవాలి. వారికి ఉన్నటువంటి ఆశ అంతా కూడా ఏంటంటే ధనము కూడబెట్టుకోవాలి. చాలా మంది ధనాన్ని కూడబెట్టుకోవడంలో చాలా ప్రయాసపడతారు. ఏంటి ఆ ప్రయాస అంటే, కొంతమంది కొంతమంది వ్యాపారం చేసి సంపాదిస్తారు, కొంతమంది ఉద్యోగాలు చేసి సంపాదిస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది వేరే వేరే యొక్క నేరాలు చేసి ధనాన్ని సంపాదిస్తారు. కారణం ఏంటంటే ధనాన్ని కూడబెట్టుకోవాలి. చూసారా, ధనాన్ని కూడబెట్టుకోవాలి. ఉన్నదానితో సరిపెట్టుకోవడం కానీ, లేకపోతే ఉన్నదానితో తృప్తి చెందుదామని చెప్పాను కానీ కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ధనాన్ని ఎక్కువగా సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి అనే ఉద్దేశం కలిగి ఉంటారు. ఏమంటే ధనాన్ని సంపాదించడంలో తప్పు, కానీ దురాశ చెందడంలో తప్పు. ఏమంటే నీది కాని దానిని ఆక్రమించుకోవడం అనేది తప్పు. నీది కానిటువంటి ధనాన్ని కోరుకోవడం అనేది తప్పు. అందుచేత మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే కలిగిన వాటితో తృప్తి చెంది ఉండాలి. ఏమంటే వీరిలాగా వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము అని అనుకుంటా ఉన్నారు వీళ్ళు. కానీ వారి జీవితము ఏపాటితో వారికి గుర్తుండట్లేదు, తెలియట్లేదు. వారి జీవితము ఎంతకాలం ఉంటారో వారికి అర్థం కావట్లా. నిజంగా మన జీవితం చూస్తే దేవుడు మనకి ఇచ్చేటువంటి జీవితము పట్ల దాని ఎదుట ఈ లోక జీవితము చాలా చిన్నది. ఈ లోక జీవితం చాలా చిన్నది కనుక ఈ చిన్న జీవితం కొరకు చాలా మంది ఆరాటపడి లాభాన్ని సంపాదించాలని చెప్పి కోరుకుంటా ఉంటారు. ఏమండి, అందుకని అలాంటి వారితో యాకోబు గారు ఏం చెప్తున్నాడంటే, ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుంటాము రండి అని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. చూసారా, రేపు ఏమి సంభవిస్తుందో, రేపు మీకు ఏ విధమైనటువంటి కీడు కలుగుతుందో, నష్టం కలుగుతుందో అది మీకు తెలియదు అంటున్నాడు. చూసారా, ఎంత సంపాదించినా కానీ రేపు ఏం జరుగుతుందో తెలియకపోతే నీకేంటి లాభం? ఏంటంటే రేపు వరకు అనేకమైన వాటిని సంపాదిస్తాం, కానీ రేపు నీకేం జరుగుతుందో తెలియదు అంటున్నాడు. రేపు నీకేం సంభవిస్తుందో తెలియదు, ఎటువంటి వ్యాధి కలుగుతుందో తెలియదు, ఎటువంటి మరణం కలుగుతుందో నీకు తెలియదు. అట్లాంటప్పుడు సంపాదించి నీకేంటి ప్రయోజనం అంటే, నిజమే కదా. రేపు ఏదైనా మరణం కలిగిందనుకోండి, నువ్వు సంపాదించిందంటే ఏమో ఉంది, వేరొకరు అనుభవిస్తాను. అందుచేత అంటున్నాడు, ధనం మీద ఆధారపడిన వారిని చెప్తున్నాడు. ఏమేమి సంభవించడో మీకు తెలియదు అంటున్నాడు. జీవితాన్ని గురించి ఏమంటున్నాడంటే, మీరు కేవలము విట్టు ఆవిరి వంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మీరు కేవలం ఎలాంటి వారంటే ఆవిరి వంటి వారు. ఆవిరి ఎంతసేపు ఉంటుంది? కుండ పొయ్యి మీద పెట్టి దాని కింద మంట పెట్టి అది ఉడుకుతా ఉంటే ఆవిరి వస్తూ ఉంటుంది. ఆవిరి ఎంతసేపు ఉంటుంది? ఊరికినే మనం అలాగ చూస్తాం. కనురెప్ప కాటిలో
అదంతా కూడా ఆవిరైపోతుంది. కంటికి కనబడదు. నీ జీవితం కూడా అంతే అంటున్నాడు. నీ జీవితం కూడా ఆవిరి వంటిదే అంటున్నాడు. ప్రభువుకు ప్రియులారా, ఆవిరి వంటి జీవితానికి మనిషి ఎలా ఉంటాడంటే సంపాదన మీద ఆధారపడి ఇదే నాకు దేవుడు అని దాని మీద ఆధారపడి ఎంతగానో అది దేవుడిగా భావించి దాని మీద ఆధారపడి బ్రతుకుతా ఉంటాడు. ఏంటి ప్రయోజనం? అందుచేత అతని జీవితాన్ని గురించి యాకోబు గారు చెప్తున్నాడు, అది కేవలం ఉట్టి ఆవిరి వంటిది అంటున్నాడు. ఆవిరి అంటే అతని వ్యాపారం ఆవిరి వంటిది, అతను సంపాదించేటువంటి ధనం ఆవిరి వంటిది, అతని యొక్క ఆ ప్రాణం కూడా ఆవిరి వంటిది అంటున్నాడు. ఇవన్నీ కూడా ఉట్టి ఆవిరి వంటిది అయితే నువ్వు సంపాదించుకొని ఏంటి ప్రయోజనం? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుచేత ధనము కూడబెట్టుట బ్రతకడానికి మాత్రమే కాదు. ఆ ధనము వలన వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటంటే గర్వం. నిజమా కాదా? ధనాన్ని బ్రతకడానికి కూడబెడతా, మంచిదే, కానీ సంపాదించు. కానీ అదే దాని మీదే ఆధారపడి బ్రతకడానికి ఎప్పుడు కూడా నేర్చుకోవద్దు. ధనము అనేటువంటిది నువ్వు సంపాదిస్తావు, కానీ దేవుడు ఉన్నాడు అని చెవులు గ్రహించాలి. ధనము కంటే గొప్పవాడు, నీకంటే గొప్పవాడు దేవుడు ఉన్నాడని గ్రహించి దేవుని మీద ఆధారపడేది నేర్చుకో. అంతేగాని సంపాదించిన ధనం మీద ఆధారపడద్దు. ఇక నాకు లక్షల కొలది ధనం ఉన్నది, కోట్ల కొలది ధనం ఉన్నది కనుక అది నన్ను బ్రతికిస్తుంది అని చెప్పి నువ్వు అనుకుంటే అది చాలా వివేకం, తెలుగు తక్కుతాను. లక్షాధికారులు మరణించట్లేదా? కోటేశ్వరులు మరణించట్లేదా? వారు శాశ్వతంగా ఉండరు. శాశ్వతంగా ఉండరు. ఎవరైనా అంటే ధనవంతుడైనా దారిద్రుడైనా ఎవరు కూడా ఉండరు, అందరూ కూడా చనిపోతారు. కనుక దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఎంత ధనమున్నా, ఎంత వెండి బంగారాలు ఉన్నా దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. అందుకని ధనం గురించి తెలియకోకుండా ఆ ధనము మీదే ఆధారపడి బ్రతుకుచున్నటువంటి వారికి చెప్తా ఉన్నాడు, ఈ ధనము ఏర్పాటు యొక్క జీవితం ఏర్పాటుని అంటా ఉన్నాడు. గ్రహించవా? ఎంత అనుకుంటున్నాం? అది ఎంత స్థిరమని చెప్పేసి అనుకుంటున్నాం, ఎంత బలమైనది అనుకుంటున్నాం. అది కేవలము ఎలాంటిది అంటే ఆవిరి వంటిది. నువ్వు సంపాదించేటువంటి ధనం ఎంతసేపు ఉంటుంది? ఒక భయంకరమైన కనుక వ్యాధి కనుక వచ్చిందంటే కూడబెట్టింది అంతా దానికే సరిపోతుంది. అవును కదా? కూడబెట్టింది అంతా దానికే సరిపోతుంది. నువ్వు సంపాదించేంటి ప్రయోజనం? రాత్రి కనుక పది కనుక సంపాదిస్తాం, కానీ ఆ కూడబెట్టిన దాని వలన అనారోగ్య పాలైపోతే నువ్వు దాని వలన ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఉండదు. కనుక దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకో. చాలా మంది ఏం చేస్తున్నారంటే విశ్వాసులైనటువంటి వారే చాలా మంది కూడా దేవుని మీద ఆధారపడుతున్నారంటే ధనము మీద ఆధారపడుతున్నారు. అబద్ధాలు ఆడి కానీ మోసం చేసి కానీ లేకపోతే ఎవరిదైనా కానీ దాచుకొని కానీ ఏం చేస్తున్నారంటే దాన్ని కూడబెడుతున్నారు. కూడబెట్టి ఆఖరికి చనిపోతే మా అమ్మ ఏమో దానికి వాళ్ళకి అప్పిరిచ్చిందండి, లేకపోతే మా నాన్న అప్పిరిచ్చాడండి, ఇచ్చినట్టు చూసుకున్న వాళ్ళు ఇవ్వట్లేదండి, చీట్లు కట్టారండి, చనిపోయారు కనుక డబ్బు రాలేదండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు.
అలాగే ఒక సహోదరి చీట్లు కట్టింది. చీట్లు కట్టి అందరి చేత డబ్బులు కట్టించుకుంది. ఆ రాత్రి ఆ డబ్బులన్నీ కూడా పిల్లాడి గారిని పెట్టేసి ఈమె ఆ పురుగుడు మందు తాగి చనిపోయింది. ఏంటి సీట్లు కట్టినటువంటి వాళ్ళు వచ్చి, అమ్మా రాత్రేనమ్మా మేము డబ్బులు కట్టాం కనుక మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. ఇంకెవరైనా ఇస్తారా డబ్బులు? ఇవ్వరు. ఏమండి కనుక ఆమె దేని మీద ఆధారపడింది అంటే ధనం మీద ఆధారపడింది. ప్రాణం పోగొట్టుకుంది. విలువైనటువంటి ప్రాణం. ఏంటి లాభం? ప్రియ సోదరు సహోదరుడా, ఈనాటి యొక్క ఉదయకాలం అందు మీకు తెలియజేస్తా ఉన్నాను, ధనము మీద మీరు ఆధారపడద్దు. ఏమండి ధనము మీద ఆధారపడి దాన్ని పారవేయమని చెప్పి దేవుని వాక్యం చెప్పట్లేదు. కనుక ధనము ఉన్నా మీకు లక్షలు కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ అదే దేవుడు దాన్ని భావించి దాని మీద ఆధారపడవద్దు. ఏమండి దేవుని మీద ఆధారపడు. భక్తుడైనటువంటి దావీదు గారు అంటారు, యెహోవా నాకు ఆధారము అంటాడు. ఎవరికి తన ఆధారం ఎవరు అంటే దేని మీద బ్రతుకుతున్నాడు అంటే దేవుని మీద నమ్మకంతో బ్రతుకుతున్నాడు. దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. అన్నిటికీ కూడా దేవుడే నాకు కారణం, నేను బ్రతకడానికి ఆయన కారణం, నేను జీవించడానికి ఆయన కారణం. ఏమంటే ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆయన కారణం, ఎంత సంపాదించానంటే ఆయన కారణం, ఏమంటే ఎంత పేరు వచ్చిందంటే ఆయన కారణం అని చెప్పి ఏమంటే వాళ్ళు ఆయన ఎంతగానో దేవుడి మీద ఆధారపడుతున్నాడు. నిజమే, మనం కూడా అలాగనే దేవుని మీద ఆధారపడాలి. భక్తుడు తీర్థదార్శకుడు, ఆధారం నీవేనయ్యా, నాకాధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలు కాలము మారినా కష్టాలు చక్కగా రాసిన పాట ఏమంటాడంటే ఐశ్వర్యం పెరుగుతుందంట. అన్నీ ఉన్నాయి, ఏమండి అన్నీ ఉన్నాయి. బంగారం ఉంది, వెండి ఉంది, ధనం ఉంది, ఆస్తులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి లేనిది ఏమిటంటే సమాధానం. నిజంగా ఇలాంటి గ్రహాలు ఎన్నో గ్రహాలు ఉన్నాయి కదండి, కదా ఎన్నో గ్రహాలు.
ఏంటంటే అన్నీ ఉంటాయి, వాళ్ళకి ధనం ఏమి కొదవలేదు, అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ సమాధానం లేదు. ఏమంటే భార్య భర్తలకి సమాధానం లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం లేదు, ఏమంటే సరిహద్దులో సమాధానం లేదు, శరీరానికి సంపూర్ణమైన ఆరోగ్యం లేదు. ఏంటి ఇంకేంటి ప్రయోజనం? అంత ఆస్తి పెట్టుకొని అన్ని ఉండి కూడా సమాధానం లేకపోతే నీకేంటి ప్రయోజనం? సమాధానం ముఖ్యం. అందుకు ప్రభు అన్నాడంటే, నేను అందరూ లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వటలేదు కానీ నా శాంతిని నీకు ఇచ్చుతున్నాను అన్నాడు. అంటే నా సమాధానం నీకు ఇచ్చుతున్నాను అన్నాడు. సమాధానం కలగజేసేది ఏదంటే ధనం కాదు. ధనాన్ని కూడబెట్టుకుని దాని మీద ఆధారపడినట్లయితే నీకు సమాధానం రాదు. ఆ సమాధానం ఎక్కువైనటువంటి ధనాన్ని కూడబెట్టుకోండి, అటు నుంచి కొడుకు వస్తాడు, ఇటో కొడుకు వస్తాడు, ఇటో కూతురు వస్తాడు, ఏమంటే ఇటేమో ఇంకోళ్ళు వస్తారు. ఈ ఆస్తుల మీద నాకు అధికారం ఉంది, మావి అని చెప్పి వాటాలు పంచుకోవడానికి వస్తాడు కదా, వాటాలు పంచుకోవడానికి వస్తారు. ఏమన్నా ప్రయోజనమా? ఆస్తిని కూడబెట్టుకున్నందువలన అది నువ్వు తిన్నది లేదు, అనుభవించింది లేదు. ఆయన చనిపోయినప్పుడు ఈ ఆస్తులు పంచిపెట్టుకోవటానికి వస్తాడు ప్రభునందు ప్రియులారా. అందుకని వాటి మీద నువ్వు ఆధారపడద్దు. నువ్వు ఎంత ధనం ఉన్నా, ఎంత అది కూడబెట్టుకున్నా, ధనం అనేటువంటిది దాని మీద నువ్వు ఆధారపడవు. మటుకు నాకంటూ ఏది కూడబెట్టుకోలేను, నాకంటూ ఏది నేను కూడబెట్టుకోలే. ఏంటంటే పిల్లలకే ఖర్చు పెడతా ఉంటాను. ఆమె పాస్టర్ గారు అంటది, అట్లా అన్ని కూడా చేస్తున్నాం, మనకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా అంటే. మనకంటూ ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. పిలిచిన వాడు ఏమండి, పిలిచిన వాడు చూడకుండా ఉంటాడా? ఉండడు. నమ్మదగిన వాడు ఆయన. ధనము నమ్మదగినది కాదు, మనుషులు నమ్మదగిన వాడు కాదు, దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మనకు ఉన్నాడు చాలు. ఏమంటే మన అవసరతలు ఆయన ఉంటాడు, ఆయన మన దుఃఖములు ఆయన ఉంటాడు, ఆయన ఏమంటే మనకు కావలసిన వాటిని అన్నిటిని కూడా గుర్తించి మనకు అనుగ్రహిస్తాడు ఆయన. ఎందుకు భయం? ఏంటి కఠినమైన రాళ్ళను కూడా కరిగించగలడు. ఆ సమయానికి నువ్వు ఆపదలో ఉంటే కఠినమైన రాళ్ళను కరిగించి, వాళ్ళ హృదయాలు కరిగించి నీకు సహాయపడేటట్లు చేస్తాడు. శత్రువుని మిత్రులుగా చేస్తాడు ఆయన. ప్రభు అన్నాడు, రాళ్ళను రొట్టెలుగా చేశాడు ఆయన. చేశాడే లేదా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టించాడు. అంటే ప్రకృతిని కూడా నీ కొరకు వాడుకుంటాడు ఆయన. ప్రకృతిని కూడా దేవుడు నీ కొరకు వాడుకుంటాడు. అందుకని మనిషి మీద కానీ, నువ్వు సంపాదించేటువంటి ఆస్తి మీద కానీ ఎప్పుడు నువ్వు ఆధారపడకూడదు. దేవుని మీద ఆధారపడదు, దేవుని మీద ఆధారపడు. చాలా మంది విశ్వాసులు ధనం మీద ఆధారపడతారు. ఏమండి, నిన్ను కన్నటువంటి తండ్రి, నీ కొరకు రక్తను చెల్లించినటువంటి తండ్రి, నీ కొరకు సెలవులో ప్రాణం పెట్టినటువంటి తండ్రి, ఏమండి నేను విడిచిపెడతావా? ఎడవడు. నేను మర్చిపోతాడా? మర్చిపోడు. నేను చూడకుండా ఉంటాడా? ఉండడు. ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆయన పేరేం పెట్టిందంటే, ఏమండి ఆఖరి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే. చూచున్న దేవుడు అంట ఆయన. నిజంగా నీ దేవుడు చూచేటువంటి దేవుడు, కళ్ళున్న దేవుడు అండి. నువ్వు సహాయపడతాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, కాపాడుతాడు. ఇంకెందుకు భయం? చూచున్న దేవుడు. ఆయన నీతో స్నేహం చేసే దేవుడు. ఆయన నీతో ఉంటాడు, నీకు స్నేహితుడు ఆయన.
అందుచేత ఆ స్నేహితుడు నిన్ను ఆదరించకుండా ఉంటాడా? ఉండడు. ఏమండి, నీ యొక్క అవసరతలో నీ బంధువులు, నీకున్న వాళ్ళు, నీ కలిగిన వాళ్ళు అందరూ నిన్ను విడిచిపెడతారు. కానీ ప్రభు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు. నిన్ను గణితుల దేవుడు, నిన్ను గణితుల ఏమండి, మనలను కన్న తండ్రి ఎక్కడికి అన్నాడు? ఏమండి, సులువులో మనలను కన్నాడు. ఆయన చనిపోతేనే కానీ మనం బ్రతుకుతాం. తల్లి బిడ్డను ప్రసవ వ్యాధులతో బిడ్డను కనటానికి వ్యాధి పడుతుంది. కానీ ఆ తల్లి ఆ బిడ్డను ప్రసవించి చనిపోదు కదా. మనందరి కొరకు యేసుక్రీస్తు వారు సులువులో చనిపోయి మనలను కన్నాడాయన. అందుకని ఆ కన్న తండ్రి ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆడుకుంటాడు, కాపాడుతాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. కనుక ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. సంపాదన మీద ఆధారపడి రాత్రనగా పగలనగా కష్టపడి ఆఖరికి ప్రాణం పోగొట్టుకుంటే నీకు ప్రయోజనం. రాత్రనగా పగలనగా కష్టపడి, లేకపోతే వారిని ఆక్రమించుకొని ఏది ఆక్రమించుకొని వాడి డబ్బులు తీసుకొచ్చి దాచుకొని వేరే డబ్బులు తీసుకొని దాచుకొని ఏమండి అలాగను సంపాదించి నీటి కానీ దానిని ఆక్రమించుకొని సంపాదించుకొని కూడబెట్టుకొని తెల్లవారిని ప్రాణం పోగొట్టుకునే ఏంటి నీ ప్రయోజనం? ఏమండి పరలోకంలో చేస్తావా? చేరలో. నిత్య జీవులు ప్రవేశిస్తావా? లేదు. మరణానికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. అందుచేత ఏమండి నీవు దేవుని మీద ప్రతి దినము కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఎలీషాను మనం చూస్తాం. ఎలీషా భక్తుడు గెహాజీని చూస్తాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26 వచ్చింది చూస్తాం. ఏమండి గెహాజీ, ఏమండి గెహాజీ ఎలీషా ప్రవక్త నయమాను యొక్క కుష్ఠరోగం పోవటానికి మార్గం వెళ్ళిపోయాడు. నయమాను కుష్ఠరోగం ఉంది అతనికి. అతడు వీరుడే, యుద్ధ వీరుడే. అయినప్పటికీ కాలికి కుష్ఠరోగం ఉందంట. ఆ సంగతి ఎవరు తెలిపారంటే బానిస పిల్ల చూసుకొని, ఇజ్రాయెల్ దేశం నుండి బానిస పిల్లని చూసుకొని వెళ్ళాడు. తన ఇంట్లో పనిచేస్తాడు. ఆ పిల్ల పనిచేస్తూ ఉండేది. బట్టలు ఉతుకుతుండేమో. ఆ బట్టలు ఉతికే సమయానికి అతని సాక్షులు అడ్డపు మనకులు ఉన్నాయి. అప్పుడు ఆ యొక్క నయమాను భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నా యజమానుడి యొక్క సాక్షులకి యొక్క బట్టలకి రక్తపు మరకలేంటి అని అడిగింది. అమ్మా ఇది చాలా రహస్యం. నా యజమానుడికి ఊరుడే గాని అతనికి కుష్ఠరోగం అన్నది అన్న. అప్పుడు ఆ చిన్నపిల్ల చెప్పాడు, నా యజమానుడు
నా దేశంలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర ఉన్న ఎడల ఎంత మేలు అంట. అంటే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే అతను స్వస్థత పడతాడు అని చెప్పి అమ్మా అలాగైతే నా యజమానుడికి చెప్తాను అని చెప్పేసి భార్య చెప్పింది. అయ్యా ఇదిగో ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు స్వస్థత పడతావు అని చెప్పి చెప్పిందంట. అప్పుడు వెంటనే రాజు గారికి చెప్పాడు, అయ్యా రాజా, నేను ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి కనుక తాకీదు ఒకటి ఉత్తరం ఒకటి రాసివ్వండి అన్నాడంట. ఎందుకంటే నా కుష్ఠరోగాన్ని మానుపడానికి ఆ ప్రవక్త దగ్గరికి వెళితే అతను మానుపుతాడంటే చెప్పాడు. సరే వెళ్ళు అని చెప్పి కొంత బంగారము వెళ్ళు ఏమంటే 2 సేనాలు వస్త్రాలు ఇచ్చి పంపించాడంట. సైన్యాన్ని ఇచ్చి పంపించాడు. ఆయనకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండి ఇదిగో ఈ డబ్బు తీసుకొని నన్ను స్వస్థపరచు అన్నాడంట. అలా కాదు, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు, నీ శరీరం మారిపోద్ది అని చెప్పి చెప్పాడంట. నువ్వు చెప్పిన మాట నేనంటే ఏంటి? తోలు కట్టి కట్టుకునేవాడు, దొబ్బటి మీరు వేసుకునేవాడు, మిడతలు తినేటువంటి వాడు, ఏమంటే కరచేత పుచ్చుకున్న కొండల్లో తిరిగేటువంటి వాడు అని చెప్పేసి అని అతడు ఏ విధంగా కూడా ఆ యొక్క యోర్దాను నదిలో మునగటానికి ఇష్టపడలేదంట. ఏమండి యోర్దాను నదిలో మరి మునగటానికి ఇష్టపడలేదంట. అప్పుడు పనివాడు చెప్పాడు, అయ్యా ఆ ప్రవక్త ఏదైనా ఒక అద్భుత కార్యం చేయమంటే, గొప్ప కార్యం చేయమంటే చెయ్యవా? యోర్దాను నదిలో మునగనున్నాడు అంతే కదా అన్నాడు. సరే అని చెప్పి ఆ పనివాడు చెప్పినటువంటి మాట విని యోర్దాను నదిలో 6 సార్లు మునిగాడు. 7వసారి మునగగా అతని శరీరము పసిపిల్ల వాని దేహం వలె మారిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే రాతిలాగా చెక్కలాగా దించుకుపోయినటువంటి తన శరీరం ఏమంటే 7వసారి ఆ యొక్క మరి యోర్దాను నదిలో మునిగినప్పుడు ఏమంటే అతని శరీరం ఎలాగైందంటే పసిపిల్లవాని శరీరం లాగా మారిపోయిందంట. చూసారా ఆ బుడతల శరీరం ఎట్లా ఉంటది? మెత్తగా ఉంటది కదా. అలా శరీరం మెత్తగా మారిపోయిందంట. ఆశ్చర్యపోయాడు. నిజంగా దేవుని యొక్క శక్తి లాంటిదని చెప్పి గ్రహించాడు. అప్పుడు అతను ఏం చేశాడు? ఏమండి అతడు తన సంచిలో ఉన్నటువంటి వెండిని 20 మణుగుల వెండి అంట, 2 సేనారు వస్త్రాలంట, అంటే రాజులు ధరించుకునేటువంటి వస్త్రాలు ఇచ్చాడంట. ఇస్తే రాజు ఆయన ప్రవక్త అన్నాడు, నీ దగ్గర నాకు నూలు పోగైనా అవసరం లేదు అన్నాడు. ఏంటి అవసరం లేదన్నాడు. దేని మీద ఆధారపడ్డాడు ఆయన? దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రభువును ప్రియులారా, ఆ ధనం నాకు అవసరం లేదు, ఆ ధనం నాకు అవసరం లేదు, నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి అనుకుని దేవుని మీద ఆధారపడి అతను ఇచ్చేటువంటి వెండి 20 మణుగులు. 20 మణుగులు, మణుగంటే 20 కేజీలు. 20 మణుగులు అంటే ఏంటి? 10,20 4,000 అంతేనా? లెక్క తప్పు చెప్పాను. సరే, అంత వెండి అతడు తీసుకోవడానికి తిరస్కరించాడు. నిజమే ఇలాంటి దైవ సేవకులు ఎంతో మంది ఏంటంటే నాకు వేల కొలది డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు, నేను వాటిని తీసుకోను. మీటింగ్ పేపర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అక్కడికక్కడ డబ్బులు ఇస్తారు. నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, మీరు ఒకవేళ ఇస్తే మందిరానికి వచ్చేవ్వండి అనేవాడిని. ఏంటంటే డబ్బులు నేను సంపాదించను, ప్రభు నాకు ఇస్తాడు.
నాకు కావలసిన వాటిని ప్రభు నా దగ్గరికి నడిపిస్తాడు. ఎప్పుడు అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడకుండా డబ్బుల కోసం ప్రయాసపడతా, దేవుని సన్నిధిలో సమయం ఇవ్వకోకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, ఆయన నమ్మకుండా, ఆయన ఆరాధించుకోకుండా, ఆయన చిత్త ప్రకారం ఆయన చట్టాన్ని గౌరవించకుండా, ఆయన ఆజ్ఞలు కట్టడలు విధులకు లోబడి జీవించుకోకుండా, నీ సొంత ప్రయాస, నీ సొంత తెలివి జ్ఞానాన్ని ఉపయోగించి ఎదురు సంపాదన మీద పడే వాటి కొరకు పరుగులేస్తా ఉంటాడు. చాలా జాగ్రత్త. అవి పోగొట్టుకున్న రోజున ప్రభునందు పిల్లారా, నీకు ఆధారం పోద్దు కనుక అవి ఉండేటువంటివి కాదు. అందుకని వాటి మీద ప్రయాసపడద్దు. గెహాజీ ఏం చేశాడు? ఎలీషాకు శిష్యుడు ఏమంటే ఎలీషాకి ఇవ్వటం చూశాడు. నయమాను డబ్బులు ఇవ్వటం, ఆ వెండిని, ఆ క్షీణాల వస్త్రాలు ఇవ్వటం చూశాడు. చూసి ఎట్టగైనా కానీ నా యొక్క గురువు గారికి అసలు తెలివితేటలేదు. చూసారు, అతను ఏమనుకున్నాడంటే మా గురువు గారికి అసలు తెలివితేటలేదు. మా మనవుడు అంటాడు అప్పుడే, మా నాయనమ్మ అసలు తాతగారికి అసలు తెలివితేటలేదు. డబ్బులు ఎలా సంపాదించాలో తాతగారికి అసలు తెలియదు. ఎవరు ఇళ్ళకి వెళ్ళడం, మీటింగులకి వెళ్ళడం. ఎంత వస్తుంది నాయనమ్మా? మీకు ఎట్లా వచ్చినాయి? మీరు చదివించడానికి డబ్బులు ఎట్లా వచ్చినాయి? మీరు చదివించడానికి డబ్బులు ఎట్లా వచ్చినాయి? బ్రతకడానికి డబ్బులు ఎట్లా వచ్చినాయి? ఇల్లు కట్టుకోవటానికి డబ్బులు ఎట్లా వచ్చినాయి? ఏమండి, దేవుడు లేదా? చూసారా? ఏంటంటే ఇచ్చిన వాటిని గుర్తించలేని మానవుడు ఏంటంటే ఇచ్చిన వాటిని గమనించలేడు. ఇంకా ఇంకా కావాలి. ఎంత కావాలి అంటే జీవితకాలం బ్రతికినంత సేపు కూడా. ఒక ఆమె చావటానికి, చచ్చిపోవటానికి సిద్ధం అయిపోయింది. మంచం మీద పడుకోబెట్టారు. అమ్మా ఇంకా నీకేమైనా కావాలా? ఏంటమ్మా చెప్పమ్మా, ఆఖరికి కోరిక ఏంటో చెప్పమ్మా అంటున్నారు. ఏదేమో మాట్లాడలేదు. ఇట్టా అంటుంది, ఇట్టా అంటుంది. అంటే బీరువాలో పొద్దుచేరు ఉందంట. ఆఖరిసారి అది కట్టాలంట ఆమెకి. చూసారు ఆ కోరిక ఎట్లా ఉందా? బీరువాలో పొట్టుచీర కొడుకొని పట్టుచీర బీరువాలో పెట్టిందంట. అది ఆఖరి కోరిక ఏంటని చెప్పేసి చెవులో వాళ్ళు వింటుంటే ఈయనంటుంది, ఎవరు అంటే మీ నాన్న లేకపోతే మీ అమ్మ అని చెప్పేసి అంటే అంటున్నా. అంటే బీరువాలో ఉందంట, పట్టు చీర పెట్టిందంట, అది ఇంకా కట్టలేదంట. అందుకని ఆఖరిసారి నాకు కట్టి కట్టండి అందట. ఇక అప్పుడు ఆ చీర కట్టిన తర్వాత కొడు మూసి ఆ కోరికేంటి ఏమంటే ఆ పట్టు చీర మీద కోరిక. చూస్తారా? భక్తుడైన కీర్తనకారుడు అంటాడు ఏమంటే నా ఆశ అంతా నీవే ప్రభు అంటాడు. నా ఆశ నీ మీద పెట్టుకున్నాను అంటాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అంటాడు. ఎవరి కోసం? దేవుని మీద ఆశపడుతున్నాడు అంట ఆయన. అంటే చాలా మంది దేవుని మీద ఆశ లేదు. వీరందరికీ దేవుని మీద ఎంత ఆశ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద ఆశ ఉందా? ఆశ ఉండబట్టే ఇక్కడ ఉన్నారు మీరు కదా. లేకపోతే ఈ ఆదివారం ఒక 5,000 వచ్చేవి అనుకుని ఆరాధన మానేసేవాడు కదా. మీకు ఆశ లేదు, ఆ దురాశ లేదు. దురాశ వలన మనుషులు చచ్చిపోతారంట. దురాశ వలన మనుషులు చచ్చిపోతారంట. అందుకని దురాశను వదిలిపెట్టేయండి. అయ్యా నాలో ఉన్న దురాశ తీసేయను, ఆయన కలిగిన వాటితో తృప్తి చెందే భాగ్యం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించాడు. కానీ ఈ గెహాజీ ఏం చేశాడంటే గురువు గారికి పిచ్చి పట్టింది అనుకుంటా, తెలియలేదు అనుకుంటా అనుకుని తొందరగా వెళ్ళిపోయి గురువు గారికి తెలియకుండా వెళ్ళిపోయి
ఆ యొక్క ఎలీషా దగ్గర, ఆ యొక్క నయమాను దగ్గర ఉన్నటువంటి ఆ వెండిని, ఆ షూనారు వస్త్రాన్ని చూసుకోవడానికి వెళ్ళాడు. దూరంగా కనపడుతున్నాడు. పనివాడికి చెప్పాడు, అయ్యా ఇదిగో ఎవరో ఆ యొక్క వ్యక్తి వస్తున్నట్టుగా కనబడుతుంది అని చెప్పేసి అంటే, అతను నిజంగా గెహాజీయే కనుక ఆపండి ఉన్నాడంట నయమాన్. ఆపాడంట. అయ్యా ఇప్పుడే అక్కడి నుంచి మరి ఎవరు వచ్చారు, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలంట, కొంత ఎండు ఇవ్వాలంట, మా గురుగారు పంపించాడని నేను చెప్పేసి అబద్ధమాడాడు. గురుగారు పంపించలా, ఎలీషా పంపించలా. ఇతను దురాశ చూడండి, తనది కాని దానిని ఆక్రమించుకోవడానికి చూశాడు. నిజమే సహోదరుడా. అందుకని అతడు ఆ యొక్క ధనాన్ని అతను అన్నాడు, నువ్వు కోరిన దానికంటే 2 రెట్లు తీసుకో అని చెప్పేసి అతను కోరిన వెండి కంటే ఎక్కువగా ఇచ్చేసి అతనే మరి స్థిరాల వస్త్రాలు కూడా 2 జతలు ఇచ్చేసాడు. అది తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకొని ఏమి ఎరగినట్టు అక్కడికి వచ్చి ఆ ఎలీషా దగ్గర నిలబడి ఉన్నాడంట. అప్పుడు ఎలీషా అడిగాడు, ఏమని అడిగాడు? గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అన్నాడంట. ఏది ఎక్కడికి వెళ్ళలేదు నా యజమానుడా అన్నాడంట. నీవు నయమాన దగ్గరికి వెళ్ళి ఆ సీనారు వస్త్రాన్ని వెండిని తీసుకొని రావటానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అన్నాడు. అంటే మర్చిపోయాడు. ఈ సంగతి దైవజనుడికి తెలుస్తుందని చెప్పేసి అర్థంగా లేకపోయింది. రాత్రి ఒక ఆయన చూపించాడు. నేను వాళ్ళ అబ్బాయి కలిసి వెళ్తా ఉన్నాం ఒక కాలు పట్టు మీద నుంచి. అంటే తిన్నగా ఆయన ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన గురించి ప్రాంతం నుంచి వెళ్ళిపోయినటువంటి ఆయనే ఏమండి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, సరే చూద్దామని చెప్పేసి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి, నేను కలిపి వెళ్ళాను. ఇదంటే వాళ్ళ ఆవిడ చెప్తా ఉంది, దర్శనంలో నన్ను చెప్తున్నాం. వాళ్ళ ఆవిడ చెప్తుంది, అయ్యారండి ఈయన కత్తి కూడా కొనుక్కున్నాడండి అంది. కత్తి కూడా కొనుక్కున్నాడండి అన్న. ఏమండి ఏంటి కత్తి కొన్నారంటే ఒకసారి చూద్దామని చెప్పి తీయండి అన్న. లేదు రెండు అయ్యారు, ఇప్పుడే తీయండి, అది తీసే సమయం ఉంది, ఇప్పుడు కాదులేండి అంటున్నాడు. తీయండి అన్న. అతను పాత కత్తి తీసి చూపెడుతున్నాడు. ఇదేనా అన్న? ఏదన్నా గారు ఇంకోటి లోపల ఉందండి, ఆ కత్తిని తీసాడు, కొనుక్కున్నాడు అన్నాడు. అంత ఖరీదు పెట్టి ఆ కత్తిని కొనటం అవసరమా అని చెప్పేసి అంటుంది ఏమండి. కానీ అతను ఏమీ చెప్పట్లేదు, ఆయన ఏం చెప్పట్లేదు, మౌనంగా. సరే ఆ కత్తి తీసి ఇంకొక పాత కత్తి తీసి నేను చూస్తున్నాను. జాగ్రత్త అండి, మీ భక్తిని పోగొట్టుకొని మీరు కత్తిని కొనుక్కున్నారు, దేనికి మళ్ళీ ఇలాంటి పరిస్థితికి మీరు లోనైపోతున్నారు, జాగ్రత్త అని చెప్పేశాను. ప్రభునందు ప్రియులారా, ఆయన పూర్తిగా లోకస్తుడైపోయాడు. దేని వలన ఏమండి? దేని వలన? రహస్యం అనేది ఎవరికి చెప్తాడంటే దైవ సేవకునికి చెప్తాడు. ఏమండి? మీ రహస్యాలన్నిటినీ కూడా ఎవరికి తెలుస్తాయంటే దైవ సేవకునికి తెలుస్తాయి. ఒకసారి చెప్పాడు, ఇశ్రాయేలు వాళ్ళు నేను గురించి చదువుతున్నారయ్యా, గురుతున్నారని చెప్పి చెప్పాడు. అది నేను వారిని అడిగాను, అయ్యా అయ్యగారు తప్పు అయిపోయింది, క్షమించండి అని చెప్పేశాను. ఒప్పుకున్నాడు నా దగ్గర. అది ఎవరికి తెలుస్తుంది అంటే దైవ సేవకుడికి తెలుస్తుంది. అలాగే గెహాజీ తనకు మాత్రమే తెలుసు అనుకున్నాడు, కానీ అది ఎవరికి తెలిసింది? దైవ సేవకుడికి తెలిసింది. అప్పుడు ఆ దైవ సేవకుడు ఏమండి అడిగాడు, ఇదో గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. అయితే నీతో కూడా నువ్వు వెళ్ళినప్పుడు నీతో కూడా నా ఆత్మ నీతో రాలేదా అని చెప్పేసి అన్నాడు. అక్కడ అని ఏమంటున్నాడు చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనంలో ఆఖరి వచనం, ఒలివ చెట్లను
ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అంటా ఉన్నాడు. గెహాజీ చెబుతున్నాడు, ఒలివ చెట్లను, తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? మీకు ఆలోచించండి, ఈ సమయం ఎలాంటిదో. ఏంటి ఈ సమయం? ఇది కాదు. కూడబెట్టుకోవటానికి ప్రభువుని మర్చిపోయి, ఆయన ఆజ్ఞలను మర్చిపోయి, ఆయన చట్టాన్ని ధిక్కరించి సంపాదించుకోవటం అనేది తప్పు. ఆయన వాక్యానికి అనుగుణంగా లేకుండా ఏమంటే మీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారముగా సంపాదన మీద ఎగబడిపోవడం. ఏంటి కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఆరాధనకు రాలేదు అంటే అన్నారు, రాలేదు అంటే ఇవాళ పనుందండి రాలేకపోయాను కదా, ఇవాళ వ్యాపారం ఉందండి రాలేకపోయాను, ఇవాళ ఊరు వెళ్ళాల్సి వచ్చింది రాలేకపోయాను. చూసారా, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాం. దావీదు గారు ఏమంటాడంటే, ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. ఒక రోజు కనుక దేవుని సన్నిధిలో ఉంటే 1000 దినముల యొక్క ఆశీర్వాదం నీకు వస్తుందంట. బాధల్లో పడి, కష్టాలు పడిపోయి, ఆర్థికలు పడిపోయి, కరువులు పడిపోయి, ఏమంటే కష్టాలు పడిపోయి, రోగంతో బాధపడిపోయి ఏమంటారంటే, ఏంటయ్యా నన్ను ఇంత చేసేదేంటి నాయన, ఏంటయ్యా నాకు ఈ బాధలు ఏంటయ్యా, ఈ కష్టాలు ఏంటయ్యా, ఈ ఆర్థికం ఏంటి, కరువు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు అడగాలి? ఏంటి నీకు ఆరోగ్యం లేదంటున్నావు, ఏమీ లేదంటున్నావు, ఎందుకు లేదని కలిగింది అంటే గల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు లేకపోవడం చేత, దేవుని వాక్యానుసారంగా నడవకపోవడం చేత, ధనం మీద ఆశపడి దాని మీద ఎగబెట్టడం చేత, దాని కొరకు దేవుణ్ణి విడిచిపెట్టడం చేత అలాంటి సేవకు నువ్వు లోనైపోతున్నావు. గ్రహించాలి ప్రియ సోదరి సహోదరుడా. అందుచేత ఇది ద్రవ్యాన్ని సంపాదించుకోవడానికి, తోటలు సంపాదించుకోవడానికి, ఏమండి ఒలివ తోటలను సంపాదించుకోవడానికి, దాసీలను సంపాదించుకోవడానికి, లేకపోతే ఎడ్లను, గొర్రెలను, మరి గేదెలను కొనుక్కోవడానికి ఇది సమయం కాదు. ఈ సమయం ఎలాంటిదంటే రాకడ సమయం. ఈ సమయం ఎలాంటిది? రాకడ సమయం, యేసయ్య రాకడ సమయం. కనుక ఈ సమయంలో ఎలా ఉండాలంటే ఎక్కువగా దేవుని మీద శ్రద్ధ పెట్టి, ప్రభు మీద శ్రద్ధ పెట్టి, ఆయన మాటలను అంగీకరించి, ఆయన ఆరాధన చేస్తూ, ఏంటి ఈ సమయాన్ని వ్యర్థపరచకుండా దేవుని సన్నిధిలో ఉండి ఆయన్ని సేవించి ఆరాధించి నువ్వు దిద్దుబాటు చేసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడేటువంటి సమయం. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే శ్రీరామలో
సమం ఇదేనంటున్నాడు. దేనికంట? రక్షణ పొందటానికి, మారుమనసు పొందటానికి, ప్రభువుని తెలుసుకోవటానికి, దిగుబడిని తెలుసుకోవటానికి, బాప్టిజం తీసుకోవటానికి. ఏమండి? ఇదే మంచి సమయం. ఏమండి? మళ్ళీ ఆ గెహాజీతో చెప్తున్నాడు, నీవు ధనాన్ని, ద్రవ్యాన్ని, గొర్రెలను, పశువులను, తోటలను, ఏమండి ఇంత ఒలివ చెట్లను, దాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. భక్తిలో ఉండటానికి సమయం, ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకొని నమ్మకంగా ఉండటానికి సమయం, మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పోగొట్టుకోవడానికి సమయం కాదు, రాకడ సమయం. అందుకని దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, యేసయ్య రాకడను సమయాన్ని గుర్తించి రాకడను వెంటబడటానికి తగు రీతిలో సిద్ధపడాలి, సిద్ధంగా ఉండాలి. ఈ సమయంలో, ఈ క్షణంలో కనుక ప్రభు వేస్తే ఏంటంటే తూర్పున మెరుపు పెట్టి పడమటి వరకు ఎలా కనపడుతుందో అలా ఉంటుందంట యేసయ్య రాకడ. ఆ క్షణంలో కనుక సిద్ధపడిన వారు ఇలాగే వెళ్ళిపోతారు. బైబిల్ ఎక్కడ అంటే ఏంటంటే వెళ్ళిపోతారు. మిగతా వారు సిద్ధపడినటువంటి వారు మిగిలిపోతారు. ఆ మిగిలిపోయే సంఘంలో మిగిలిపోయేటువంటి ఆ గుంపులను ఉండకుండా ఎత్తబడే గుంపులు ఉండటానికి ధనాశను పోగొట్టుకో, ధనాపేక్షను తీసేసుకో, ధనం మీద ఆధారపడొద్దు, ధనం ఉన్నా కానీ దాని మీద ఆధారపడొద్దు. ఏమంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయన ఆరాధించి, ఆయన ఉన్నాడు, ఆయన గొప్పవాడు, ధనం కంటే అన్నిటికంటే గొప్పవాడని చెప్పి ఆయన మీద ఆధారపడి బ్రతకడం నేర్చుతాం. అందుకని ప్రియులారా, ధనమును సంపాదించుకోవడానికి సమయం కాదు. అందుచేత ప్రభువుని మీద ఆధారపడటం నేర్చుతాం. గెహాజీ అలాగే సంపాదించుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిపోయిన ఆఖరికి ఏమన్నాడు? ఎలీషా అన్నాడు, ధనాన్ని తీసుకున్నావా అన్నాడు. తీసుకున్నానయ్యా అన్నాడు. అయితే అతను రోగాన్ని కూడా చూసుకో అన్నాడు. ఆయన శరీరానికి ఉన్నటువంటి రోగం కూడా ఈ యొక్క గెహాజీకి, అతని భార్యకి, అతని పిల్లలకి వంశం తన ప్రకారంగా ఆ కుష్ఠరోగం అంటే వెళ్ళిపోయిందంట. ఇతనికి ఉన్నైతే రోగాలు ఏ కుష్ఠరోగం అయితే ఉందో ఆ కుష్ఠరోగం గెహాజీ యొక్క కుటుంబానికి అంటిపోయిందంట. ఏంటి లాభం? ఆ కుష్ఠరోగం వలన అతడి బ్రతికి ఏంటి ప్రయోజనం? ఏం సాధించాడు? కాని దానిని ఆక్రమించుకునడం ద్వారా ఆ కుష్ఠరోగం వచ్చింది. సేవకుడు అనుభవించవలసినటువంటి సొమ్ము అతడు అనుభవించడానికి చూస్తున్నాడు కనుక దురాశ. కష్టపడిన వానికి ఆ సొమ్ము తినేటువంటి అర్హత ఉంది. అది సేవకుడు తినేటువంటి అవకాశం ఉంది. కష్టపడనటువంటి వానికి ఎప్పుడు కూడా ఆశించవా? తప్పకుండా నువ్వు శిక్షించబడతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సొమ్ములో. ఏమండి? కష్టపడినటువంటి వానికి సేవకునికి ఇవ్వండి, ప్రార్థించేటువంటి వానికి ఇవ్వండి, మీ కొరకు ఉపదేశం చేసేటువంటి వానికి ఇవ్వండి, దేవుని యొక్క మరి వాక్యం చెప్పేటువంటి వానికి ఇవ్వండి, మీ కొరకు ప్రార్థన చేసేటువంటి వానికి ఇవ్వండి, మీ కొరకు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసేటువంటి వానికి ఇవ్వండి. ఏమంటే మీరు ఆశీర్వదించబడతారు. కనుక ఆయన తినేది నేను కూడా తినాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, ఏమంటే దానికి తగినటువంటి శిక్ష దేవుడు రాస్తాడు. గెహాజీకి ఏం చేశాడు? కుష్ఠరోగం పంపించాడు. సేవకుడు తినాల్సినటువంటి దాన్ని కానటువంటి దాన్ని కనుక తింటే ఏమంటే అది శిక్షకు కారణమవుతుంది. అందుచేత ఎప్పుడు కూడా నీది కాని దాన్ని ఎప్పుడు కూడా ఆశించమాకండి. ఏమండి? ధనమును విడిచిపెట్టి భక్తిని కాపాడుకోండి. ఆస్తులు కనుక
ఆస్తిని ఎప్పుడు కూడా కూడబెట్టుకోవచ్చు, మంచిదే, కానీ దాని మీద ఆధారపడదు. దేవుని మీద ఆధారపడి ఏమండి నాకంటే గొప్పవాడు దేవుడు ఉన్నాడు అని చెప్పి దేవుని మీద ఆధారపడండి. అందుకని యాకోబు గారు చెప్తున్నారు, దీని వలన వచ్చే ప్రతిఫలం ఒకనొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదించుకోవాలని అనుకున్న వారులారా, ఈ జీవం ఏపాటిది, ఎంతలో కనబడి అంతలో మాయమైపోవు, గుర్తి ఆవిరి వంటిది కాదా? ప్రశ్న ఆలోచించు ఒకసారి. నీ జీవితం ఏపాటిదో, నీ బ్రతుకు ఏపాటిదో, నువ్వు ఎంతకాలం ఉంటావో, నీ ఆయుష్ ఎంతకాలం ఉంటుందో ఏమండి ఆలోచించు అంటున్నాడు. ఆలోచించి ఏమండి జాగ్రత్తగా మరి నీ యొక్క జీవితాన్ని కాపాడుకో. ఆస్తిని కూడబెట్టుకొని అది ఉన్నది కదా అని చెప్పేసి అనుకుంటే అది నీ కలుగు చేసేది ఏంటంటే గర్వాన్ని కలుగు చేస్తాను. ఆస్తినికి ఏం చేస్తుంది? అది గర్వం. అప్పుడు ఏమంటారు, సంపాదించుకొని క్యారెక్టర్ చూడండి మారిపోతాయి. మీరు ఎప్పుడైనా చూసారా? బాగా సంపాదించుకున్నారు అనుకోండి, వాళ్ళ పలకరించడం మారిపోతాయి, మాట్లాడటంలో మారిపోతాయి, ఇవ్వటంలో మారిపోతాయి. ఇంకా మనిషి వస్తే, ఎవరైనా వస్తే చూడటం కూడా మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. వాళ్ళు నాకు ఇంతే, ఎంత మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత అని అంటారు. దేని బట్టి? ఆస్తిని బట్టి. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అబ్బో నడవంతరికి సురువు చేసరికి ఎవరో కనపట్లేదంట అంటారా? నడవంతరికి సురువు చేసరికి ఎవరు కనపట్లేదంట. ఎందుకు ఆ మాట అనిపించుకోవడం? ఏమండి ధనమును కూడబెట్టుకోవటం వలన నీకు గర్వం వస్తుంది. ఎవరిని నువ్వు లెక్క చెయ్యో, ఎవరన్నా కానీ భయపడో, ఎవరన్నా గౌరవించో, ఎవరికి లోబడో, ఏమండి సత్యాన్ని ఎప్పుడు కూడా గమనించలేవు. నీ ఇష్టానుసారంగానే బ్రతుకుతావు, గర్విష్ఠుడు అయిపోతావు. అలాంటి ధనమును కూడబెట్టుకోవడానికి ఎందుకు ప్రయాసపడతావు? దేవుణ్ణి సంపాదించుకో. దేవుడు ఉన్నాడని చెప్పిన గుర్తించు. ఆయన మీద ఆధారపడు. ధనం ఉన్నా లేకపోయినా ఆయనే నీకు ఆధారముగా నువ్వు గుర్తించినప్పుడు ఏమండి నీవు ఉన్నటువంటి స్థానంలో నువ్వు ఉంటావు, నీకు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు, నీ ఉద్యోగం నీతో ఉంటుంది, నీ వ్యాపారం నీతో ఉంటుంది, నీ బిడ్డలు నీతో ఉంటారు, నువ్వు నీ బిడ్డలతో ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు. ఇక నువ్వు కదల్చబడవు. దేవుడు తన వాక్యం మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించుగాక.